సాల్ట్ ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపివేసిన కూటమి సర్కార్. ప్రపంచ బ్యాంక్ ద్వారా 315.52 కోట్ల రుణం రద్దుకు వినతి. ఏపీలో సుపరిపాలన వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది. బాబు రాక్షస పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ధ్వజం. కృష్ణా జిల్లా తాడంకిలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పిలుపు. నంద్యాల జిల్లా సున్నిపెంటలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరించాలని వైఎస్ఆర్సీపీ పిలుపు. చంద్రబాబు మీటింగ్లకు ప్రజలు రావడం లేదన్న దాటిశెట్టి రాజా. వైఎస్ జగన్ పై జనాదరణను చూసి భయపడుతున్నారని వ్యాఖ్య. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తల నిరసన. ఉప్పాల హారికపై టీడీపీ జనసేన గూండాల దాడిపై ఆగ్రహం. మహిళలకు రక్షణ కరువైందంటూ నినాదాలు. అల్లూరు జిల్లా అనంతగిరిలో గ్రామస్తుల ఆందోళన. ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఖమ్మం జిల్లా చింతకానిలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న భట్టి. గతంలో బీఆర్ఎస్ నిరుపేదలకు అన్యాయం చేసింది. రేషన్ కార్డులు లేక పేదలకు సంక్షేమం అందలేదు. కాంగ్రెస్ ఆ తప్పు చేయొద్దన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. భూపాలపల్లి జిల్లా గణపురంలో ఎమ్మెల్యే గంట్ర పర్యటన. 52 లక్షలతో గ్రామంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఈ నెల 18న కొల్లాపూర్లో సీఎం రేవంత్ పర్యటన. ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సంతోష్ పర్యవేక్షణ. ఖాటారంలో స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులు పంపిణీ. గత ప్రభుత్వం మహిళల్ని పట్టించుకోలేదన్న మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దులా నడిపిస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న కడియం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలన్న బీఆర్ఎస్ నేత రవీంద్రనాయక్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. సీతంపేటలో వైఎస్ఆర్సీపీ ఎంపీ తనూజా రాణికి సన్మానం. ఆత్మీయ సత్కారం చేసిన ఎమ్మెల్యే కళావతి, పార్టీ నాయకులు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో భూ కబ్జాల కలకలం. ప్రభుత్వ భూమిని రియాల్టర్లు అమ్ముతున్నారని ఆరోపణ. చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో గ్రామస్తుడి ఫిర్యాదు. గుంటూరుకు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రామచందర్. తెనాలి ఘటనపై ఫిర్యాదు చేసిన దళిత సంఘాల నేతలు. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో యూరియా కొరత. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న రైతులు. పెద్దపల్లి జిల్లా మంతనిలో బహుజనగణమన పుస్తకం ఆవిష్కరణ. హాజరైన మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు. అల్లూరు జిల్లా అడ్డతీగల యూనియన్ బ్యాంక్లో ఇంటర్నెట్ కష్టాలు. తమ ఖాతాల్లో నగదు తీసుకోవడానికి బారులు తీరుతున్న రైతులు. చౌటుపల్లో ద్విచక్ర వాహనాల్ని ఢీకొట్టి దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ. బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం. ఇద్దరికి స్వల్ప గాయాలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో పోలీసుల సోదాలు. మత్తు పదార్థాల వినియోగంపై డాగ్ స్క్వాడ్తో తనిఖీలు. అల్లూరు జిల్లా దేవారంలో గుడుంబా స్థావరంపై పోలీసుల దాడులు. 15 లీటర్ల నాటుసారా సీజ్. వ్యక్తి అరెస్ట్. ఇక నుంచి పార్లమెంట్లో ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్. జూలై 21న ప్రారంభమయ్యే సెషన్ నుంచి అమలు. 9 రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లు. తెలంగాణ కొత్త సీజేగా ఆపరేష్ కుమార్ సింగ్. ఇకపై ఆహార పదార్థాలకు ఆరోగ్య హెచ్చరికలు. సమోసా, జిలేబీ సహా పలు స్నాక్స్ను లిస్టులో చేర్చిన కేంద్ర ఆరోగ్య శాఖ. ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన టీమిండియా. 22 పరుగుల తేడాతో భారత్పై ఇంగ్లాండ్ గెలుపు.